వెల్కమ్ టు ది డే 1 ఆఫ్ హనుమాన్ సంకల్ప్. మార్నింగ్ బ్రహ్మముహూర్తంలో పూజ స్టార్ట్ చేయాలి కాబట్టి మార్నింగ్ 3:30 కంటే ముందే లేచాను. లేవగానే ఫస్ట్ ఇల్లంతా క్లీన్ చేసుకొని ఫ్రెష్ అయిపోయాను. సో వాటర్ ప్యూరెస్ట్ ఫామ్ కదా, సో తెలిసి తెలియకుండా ఏదైనా మన ఇంట్లో అన్క్లీన్గా ఉండొచ్చు. అందుకే ఇల్లంతా ఒకసారి పసుపు నీళ్ళు చల్లుకున్నాను. నెక్స్ట్ నైవేద్యంగా వడపప్పు పానకం అండ్ ఫ్రూట్స్ పెట్టుకున్నాను. వడపప్పు పానకం స్పెషల్గా ఎందుకంటే అవంటే రాముల వారికి ఇష్టం. మనం హనుమాన్ ముందు ఏం చేసినా రాముల వారికి నచ్చింది చేస్తేనే ఆయన కరిగిపోతాడనమాట. పూజకి సంబంధించి హనుమాన్ విగ్రహం కానీ ఫ్రేమ్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. వన్స్ ఒకసారి పెట్టాక ఈ 11 days మనం హనుమాన్ని కదిలించకూడదు. ఇంకా ఈరోజు ఫస్ట్ డే కాబట్టి అన్నీ నీట్గా రెడీ చేసుకున్నాను. తర్వాత నేనైతే మట్టి ప్రమిదిలో ఆవు నెయ్యితో దీపం వెలిగించాక ఒకసారి జై శ్రీరామ్ అనుకొని అసలు ఈ సంకల్పం ఏంటి, మనం ఎందుకు స్టార్ట్ చేస్తున్నామో ఆ హనుమాన్కి చెప్పుకోవాలి. తర్వాత 11 times చాలా భక్తితో హనుమాన్ చాలీసా చదివాను. చాలీసా చదివేటప్పుడు నాకు ఏదైనా డీవియేషన్ అనిపిస్తే హనుమాన్ని చూస్తూ కంటిన్యూ చేశాను. పూజ అయిన తర్వాత కొంచెం సేపు పక్కన కూర్చున్నాను. రోజు ఫస్ట్ డే కాబట్టి దగ్గరలో ఉన్న హనుమాన్ టెంపుల్కి కూడా వెళ్ళొచ్చాను. సో ఈరోజు నేను హనుమాన్ సంకల్ప స్టార్ట్ చేశానో లేదో అలా హనుమాన్ మా ఇంటికి వచ్చి నన్ను ఆశీర్వదించాడు. ఈ రోజైతే ఇది డే 1. ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ కమింగ్ వీడియోస్లో చెప్తాను, మిస్ అవ్వకండి. జై శ్రీరామ్.